వాతావరణం చాలా వేడిగా ఉంది కనుక కొద్ది నిమిషాలు మనం ఎక్కువగా కాకుండా 30 నిమిషాల పాటు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథంలో నుంచి 3వ అధ్యాయంలోనే మనము కొద్ది విషయాలు నేర్చుకుందాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం మనం చదువుదామా? మొదటి వచనం నుంచి 16వ వచనం నుంచి చదువుదాం. తరువాత రాజునతకు వచ్చి అతను ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడ రాజువైన సొలొమోను చిత్తగించుము. నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుతున్నాము. నాతో పిల్లలను కంటిని 3వ దినమున ఈమె పిల్లలను కన్ను. మేమిద్దరం కూడా ఒకే ఇంట్లో ఒకే దగ్గర ఉన్నాము. మేమిద్దరం తప్ప ఇంట్లో ఇంకెవరు కూడా లేరు. అయితే రాత్రి అందు పడకలో చాలింది. తన పిల్ల మీద పడగా ఆ పిల్ల చనిపోయాను. రాజు దగ్గరికి ఒక సమస్య వచ్చింది. సొలొమోను రాజు ఎంత జ్ఞానవంతుడో తెలుసుకుని అనేక మంది సొలొమోను రాజు దగ్గర వారి యొక్క తీర్పులు తీర్చుకోవడానికి, వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల పొందడానికి సొలొమోను రాజు గారి దగ్గరికి అనేక మంది వచ్చేవారు. సొలొమోను యొక్క జ్ఞానము అన్ని దేశాలు, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ పాకి అనేకమైన దేశాల వారు కేవలం సొలొమోను రాజును చూడడానికి, రెండవదిగా సొలొమోను చెప్తున్నటువంటి తీర్పులు వినడానికి, మూడవదిగా సొలొమోను యొక్క వైభవము కనుగొనడానికి అనేక మంది సొలొమోను రాజు దగ్గరకు వచ్చేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ సొలొమోను రాజు దగ్గరికి ఆయన సభ తీర్చి ఆయన కూర్చున్నప్పుడు అనేక మంది ఆయన చుట్టూ ఉండగా ఒక సమస్యను ఇద్దరు స్త్రీలు తీసుకువచ్చినట్టుగా లేఖన భాగాల్లో మనం చదువుకున్నాం. ఏంటి సమస్య అంటే, ఇద్దరు స్త్రీలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు కూడా వేశ్యలే. ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉండి ఇద్దరు పిల్లలకి అన్నారు. ఇద్దరు పిల్లలకి అన్న తర్వాత ఒక రాత్రి వీళ్ళు పడుకుంటూ పిల్లల్ని పక్కలో వేసుకుని పడుకుంటూ ఉంటారు కదా, అలాగే వారు పక్కలో పిల్లల్ని పడుకేసుకున్నప్పుడు ఒక స్త్రీ ఏం చేసిందంటే, నిద్దట్లో ఆ పిల్లవాడి మీద దొర్లి ఆ పిల్లవాడి మీద పడగా ఆ పిల్లవాడు ఊపిరానికి చనిపోయాడు. చనిపోయిన తర్వాత తెల్లారి చూసేసరికి ఆ పిల్లవాడు చనిపోయి ఉన్నాడన్న సంగతి తెలిసి ఆమె ఏం చేసింది, ఆ చనిపోయిన పిల్లవాడిని బతుకున్న తల్లి యొక్క పిల్లవాడి పక్కలో పడుకోబెట్టి బతుకున్న పిల్లవాడిని తీసుకుని వెళ్ళి ఆమె పక్కలో కొంది. తెల్లారిన తర్వాత చూసేసరికి ఈమె పిల్లోడు చనిపోయాడు, ఆమె పిల్లోడు బతుకున్నాడు. అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమిత్రులారా, ఎవరు పిల్లలు వాళ్ళకి బాగా గుర్తు. పుట్టినది మొదలుకొని పిల్లవాడిని చూస్తూ ఉంటారు కనుక పిల్లవాడి యొక్క అవయవాలను బట్టి, పిల్లవాడి యొక్క ముఖాన్ని బట్టి, పిల్లవాడి కాళ్ళను బట్టి, చేతులు బట్టి, బుగ్గలను బట్టి, ఆ పెదాలను బట్టి చిన్న పిల్లవాడిని ఎక్కడ 100 మందిలో పెట్టిన తల్లి ఏం చేస్తుందంటే ఆ పిల్లవాడిని గుర్తిస్తుంది. అది మాత్రం కేవలం సత్యం. అది అయితే ఇక్కడ గుర్తించడం గొప్ప కాదు. ఆ చనిపోయిన పిల్లవాడి తల్లి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి బతుకున్న తల్లి యొక్క పిల్లవాడి పక్కలో పడుకోబెట్టి బతుకున్నవాడిని తీసుకెళ్ళి ఆమె చక్కన పెట్టుకుని ఈడి నా కొడుకు అని చెప్పి దెబ్బలాడడం మొదలుపెట్టింది, గొడవ చేయడం మొదలుపెట్టింది. ఇలాగ గొడవ పడుతుంటే, ఒక ఇంట్లో గొడవ పడుతుంటే ఏం చేస్తారు, ఎవరైనా చుట్టుపక్కల వారు వచ్చి దాన్ని సమాధానపరచడానికి చూస్తారు. సమాధానపరచడానికి సరి చేయడానికి చూస్తూ ఉంటారు. ఎవరైనా పెద్దలైనటువంటి వారు ఎవరో ఒకరు వస్తారు కదా మన ఇంట్లో గొడవలు పడుతుంటే. అప్పుడు చుట్టుపక్కల వారు వచ్చారు, చెప్పారు, అదేంటమ్మా నీ పిల్లవాడు చచ్చిపోయాడని ఆమె చెప్తుంది, ఆమె పిల్లవాడు బతికాడని ఆమె చెప్తుంది, నువ్వు కాదంటావేంటి, నీకు ఆనమాళ్ళు ఏంటంటే లేదండి ఆ పిల్లవాడు నా పిల్లవాడే అంది. కానీ ఆ తల్లి ఏమంటుంది, కాదు ఈ పిల్లవాడు నా పిల్లవాడని, ఈమె నా పిల్లవాడు, నా బతుకున్నవాడు నా పిల్లవాడని, బతుకున్నవాడు నా పిల్లవాడని ఇద్దరు గొడవ పడుతుంటే సమాధానం చెప్పడానికి, తీర్పు చెప్పడానికి ఎవరికి అక్కడ జ్ఞానము సరిపోలేదు. అప్పుడు అందులో ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా, ఇవన్నీ ఎందుకండి, మనకి ఎంత గొడవ ఎందుకండి, సొలొమోను మహారాజు గారి దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఆయన దగ్గరికి వెళితే
ఆ సొలొమోను మహారాజు గారు తీర్పు తీరుస్తాడు. ఎవరి పిల్లవాడు బతుకున్న పిల్లవాడు, ఎవరి పిల్లవాడు చనిపోయిన పిల్లవాడో ఎవరు చెప్తారు? సొలొమోను మహారాజు చెప్తాడు కనుక ఆయన దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పి ఆ సభ దగ్గరికి వాళ్ళని తీసుకుని ఆ ఇద్దరు తల్లులను తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సొలొమోను తీర్పు తీర్చడానికి కూర్చున్నప్పుడు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆయన సింహాసనం ముందు అటు 6 సింహాలు ఇటు 6 సింహాలు సింహాసనం ముందు నిలబెట్టి ఉండేవారంట. సొలొమోను కూర్చున్నటువంటి ఆ సింహాసనం బంగారపు సింహాసనం. సొలొమోను ముందున్నటువంటి సింహాలు కూడా బంగారపు సింహాలే. ప్రియమైన బిడ్డలారా, సొలొమోను తీర్పు తీర్చడానికి కూర్చున్నటువంటి ఆ ప్రాంగణం గొప్ప పెద్ద ప్రాంగణం. అది ఒక మాదిరైన ప్రాంగణం కాదు. సొలొమోను మహారాజు ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడని చూడడానికి వచ్చేవారు ఆ చుట్టుపక్కల ఉన్నవారు చాలామంది, సైనికులు కానీ, సేవకులు కానీ, ప్రజలు కానీ తండోపతండాలుగా వచ్చి ఆ యొక్క ప్రాంతంలో ఆ దర్బార్ అంటారు దాన్ని. సొలొమోను మహారాజు సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చేటటువంటి దానిని దర్బార్ అంటారు. ఈ రోజుల్లో అటువంటి ప్రదేశాన్ని కోర్టు అంటారు. కోర్టులో ఉంటుంది. కోర్టులో కూడా జడ్జి గారు ఉంటారు, అలాగే జడ్జి గారితో పాటు లాయర్లు ఉంటారు, లాయర్తో పాటు పోలీసులు ఉంటారు, సేవకులు ఉంటారు. తీర్పు వినడానికి వచ్చేటటువంటి ప్రజలు కూడా ఉంటారు. శిక్ష వేయబడేవారు, గొడవలు పెట్టుకున్నవారు, కోర్టుకి ఎక్కిన వారు కూడా అక్కడ అందులో ప్రత్యర్థి ఉంటారు. అలాగే నింద వేసిన వారు ఉంటారు, నింద పాలైన వారు కూడా అక్కడ నించుని ఉంటారు, కూర్చుని ఉంటారు. పురిదనపడ్డదా ఇక్కడ ఎలాగైతే కోర్టు జరుగుతూ ఉంటుందో అలనాడు ఆ రోజుల్లో ఆ కాలంలో సొలొమోను మహారాజు ఆ ప్రాంగణంలో కూడా జనాలు అలాగా తండోలుగా ఉండేవారు ఆయన తీర్పు చూడడానికి. అయితే ఈ ఇద్దరు స్త్రీలు వెళ్ళి రాజుగారితో విషయం చెప్పారు. ఏమని విషయం చెప్పారు? అయ్యా, ఒకే ఇంట్లో మేమిద్దరం ఉంటున్నాము, ఒకే ఇంట్లో ఉంటూ మొదటిగా నేను పిల్లవాడిని కన్నాను, తర్వాత ఆమె పిల్లవాడిని కన్నది. ఒక రాత్రి ఆమె తన పిల్లవాడి మీద పడగా పిల్లవాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత చనిపోయిన పిల్లవాడిని తీసుకొచ్చి ఆ పక్కలో వేసి బ్రతికున్నటువంటి పిల్లవాడిని తీసుకుని వెళ్ళి ఈ పిల్లవాడు నాదని బొంకుతుంది, అబద్ధం ఆడుతుంది, మీరే న్యాయం చేయాలి అని చెప్పి సొలొమోను రాజుగారి దగ్గర మరి ఈ విషయాన్ని రాజుగారికి తెలియజేశారు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు చనిపోయిన పిల్లవాడు ఎవరిదన్న సంగతి మనకు తెలవదు. తెలుసా? మనకే తెలియదు. ఒక తల్లికే తెలుసు, మార్చిన ఆవిడికి తెలుసు, కన్న తల్లికి కూడా తెలుసు. వాళ్ళిద్దరికీ పిల్లవాడు ఎవరి పిల్లవాడో తెలుసు. కానీ నా పిల్లవాడంటే నా పిల్లవాడని వారు గొడవ పడుతుంటే వారిని సర్దిరి చెప్పడానికి ఎవరికి కూడా అవకాశాలు రాలేదు. జనాలందరూ ఆలోచిస్తున్నారు, ఆలోచించి ఎదురు చూస్తున్నారు. రాజుగారు ఏం చెప్తాడా, ఎవరి పిల్లవాడని చెప్తాడా? ఆమె పిల్లవాడంటే ఈమెకు అన్యాయం జరుగుతుంది, ఈమె పిల్లవాడంటే ఆమెకు అన్యాయం జరుగుతుంది. ఎవరికి అన్యాయం జరగకుండా ఆ పిల్లవాడు నిజమైనటువంటి నిజమైన తల్లికి ఆ పిల్లవాడిని అప్పచెప్పవలసిన బాధ్యత రాజుగారిది. రాజుగారు ఎలా చేస్తాడు, ఏ రకంగా చేస్తాడు అని అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మీరైతే ఏం చెప్తారు చెప్పండి అమ్మా? మీరైతే ఏం చెప్తారు? ఎవరి పిల్లవాడని చెప్తారు? ఎవరి పిల్లవాడని చెప్తాం? మనం ఏం చెప్తాం? మనకేం తెలుస్తుంది? ఈ రోజుల్లో అయితే చెప్పవచ్చు. ఈ రోజుల్లో ఎవరి పిల్లవాడు అన్నదే చెప్పేయచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో రక్త పరీక్ష కేంద్రాలు వచ్చినాయి. DNA టెస్ట్ చేస్తే ఆ పిల్లవాడు ఎవడ పిల్లవాడో వెంటనే తెలిసిపోతుంది. పెద్ద విచిత్రం ఏం కాదు. ఇప్పుడు తీర్పులు చెప్పక్కర్లే. సొలొమోను మహారాజు గారు ఇప్పుడు మన దగ్గరికి రానవసరం లే. కోర్టులో కూడా ఏం చేయక్కర్లే. DNA టెస్ట్ చేస్తే ఆ పిల్లవాడు ఎవడ పిల్లవాడో తండ్రి యొక్క DNA, తల్లి యొక్క DNAని బట్టి పిల్లవాడికి కూడా అదే DNA వస్తుంది కనుక వారు చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరి పిల్లవాడు అన్నది సునాయాసంగా ఎవరైనా చెప్పేయచ్చు. కానీ ఆ రోజుల్లో చెప్పడానికి DNA లేవు, రక్త పరీక్షల కేంద్రాలు లేవు, ఏమీ చేయడానికి లేవు. కానీ దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో తెలియచేయడానికి సొలొమోను అక్కడ ఒక తీర్పు తీర్చాడు. ప్రియదినబడ్డారా, వెంటనే సైనికులను పిలిచాడు, సేవకులను పిలిచాడు. సేవకులు వరే ఆ పిల్లవాడిని తీసుకురండి అన్నాడు. సేవకులు పిల్లవాడిని తీసుకొచ్చారు. పిల్లవాడిని తీసుకొచ్చిన తర్వాత ఒక సేవకుడు వరే పెద్ద కత్తోడు తీసుకురారు అన్నాడు సేవకుడిని. సేవకుడు పెద్ద కత్తి తీసుకొచ్చాడు. పెద్ద కత్తి తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని పట్టుకొని రాజుగారు ఒకటే మాట అన్నాడు, ఒరే ఆ పిల్లవాడిని పైకి లేపి 2 ముక్కల కింద నరికేసి 2 ముక్కల కింద ఖండించి ఒక మొక్క ఆవిడికి ఒక మొక్క ఈవిడికి ఇచ్చేయమని రాజుగారు మామూలుగా తీర్పు చెప్పారు. ఆ తీర్పు విన్న తర్వాత
ఇద్దరు తల్లుల్లో ఒక తల్లి సంతోషంగా ఉంది, ఒక తల్లి బాధగా ఉంది. ఒక తల్లి సంతోషంగా ఉంది, ఒక తల్లి బాధగా ఉంది. సంతోషంగా ఉన్న తల్లి ఎవరో చనిపోయిన కొడుకు తల్లి. చనిపోయిన కొడుకు తల్లి సంతోషంగా ఉంది. బతుకున్నటువంటి కొడుకు తల్లి బాధతో ఉంది. నా కొడుకు చచ్చిపోయాడు, దాని కొడుకు కూడా చచ్చిపోతున్నాడు కాబట్టి పర్లేదు, గొడవ వదిలిపోయింది. దాని కొడుకు లేడు, నా కొడుకు లేడు అని చెప్పి చచ్చిపోయిన కొడుకు యొక్క తల్లి సంతోషంగా ఉంది. కానీ బ్రతికున్నటువంటి కొడుకు తల్లి బాధపడుతుంది, బాధపడుతూ వేదన పడుతుంది. రాజుగారు ఎప్పుడైతే నరికేయమన్నాడో, నరికేయడానికి కత్తెత్తేసరికి ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి, రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు కాళ్ళ మీద పడి, అయ్యా నా కొడుకుని ఏం చేయొద్దండి అయ్యా, నా కొడుకుని ఒకవేళ కావాలంటుంది కాబట్టి ఆమెకి ఇచ్చేసేయండి, నా కొడుకుని మాత్రం 2 ముక్కలు చేసి నా కొడుకుని సంపొద్దు అని రాజుగారి కాళ్ళ మీద పడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానమో తెలిసింది. నరకమని నిజంగా నరికేమనలేదు రాజుగారు, సొలొమోను రాజుగారు నిజంగా నరకమనలేదు. కానీ ఈ పిల్లవాడిని నరకమన్నప్పుడు ఆ తల్లి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి బాధ, గుణాలు, లక్షణాలు బయటపడతాయి కనుక దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానమును బట్టి సొలొమోను ఈ మాటను ఎప్పుడైతే చెప్పాడో, చచ్చిపోయిన పిల్లవాడి యొక్క తల్లి సంతోషపడ్డది. బతికి ఉన్నటువంటి తల్లి బాధపడి మరి రాజుగారి కాళ్ళ మీద ఎప్పుడైతే పడ్డదో వెంటనే రాజుగారు అన్నాడు, అబ్బాయి పిల్లవాడిని ఏమి చేయొద్దు, ఇదిగో ఎప్పుడైతే నా పిల్లవాడిని 2 ముక్కలు చేయొద్దని అందో అన్నటువంటి తల్లి నిజమైన తల్లి కనుక ఆమెకి కుర్రవాడిని, ఈ పిల్లవాడిని అప్పగించి ఈమెను చెరసాలలో వేయమని రాజు అక్కడ తీర్పు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 28వ వచనాల వరకు ఈ సంఘటన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదంటే, దేవుడిచ్చే జ్ఞానం, సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానము ఎంత గొప్పదంటే, చుట్టుపక్కల వారందరూ కూడా వచ్చి ఈ తీర్పు విన్న తర్వాత సొలొమోనును పొగడడం వారు చాలా మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానం అన్నది ఒకడు సొత్తు కాదండి, దేవుడిస్తేనే మనకు జ్ఞాన సంపాదన మనకు ఉంటుంది. దేవుడిస్తేనే, దేవుడు ఇవ్వకపోతే మనకి జ్ఞానము ఉండదు. ఈ తీర్పు జీవించిన తర్వాత ఈ తీర్పును బట్టి సొలొమోను రాజు యొక్క ఖ్యాతి, ఘనత అనేక దేశాలు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మొట్టమొదటి తీర్పు. అలాగే 100ల కొలది తీర్పులు సొలొమోను గారు తీర్చారు, 100ల కొలది. ఆ 100ల కొలది తీర్పులను పరిశుద్ధ గ్రంథంలో రాస్తే పరిశుద్ధ గ్రంథంలో అసలు విషయాలు రాయడానికి అవకాశం ఉండదు కనుక వాటిని రాయకుండా పరిశుద్ధ గ్రంథంలో తాల్మోత్ గ్రంథాలని చెప్పి వాటిలో విషయాలు రాసినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి 2 తల్లుల యొక్క కుమారుని గురించి తీర్పు మరి రాజుగారు తీర్చాడు. రెండవది షాబా దేశపు రాణిని గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. 10వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయం 1వ వచనం, 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థములు గల మాటల చేత అతనిని శోధించుటకు వచ్చాను. అతనంటే ఎవరో? సొలొమోనును శోధించడానికి షాబా దేశపు రాణి గారు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసినే ముందుకు వెళ్తాను. షాబా దేశపు రాణి అని ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో వ్రాయబడడానికి కారణం ఏంటంటే, ఆ షాబా దేశంలో ఉన్నటువంటి రాణులందరూ కూడా, ప్రజలందరూ కూడా చాలా శ్రేష్టమైన వారు. మొట్టమొదటిది. రెండవది, వారు చాలా అందగత్తెలు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేయబడుతుంది. వారికి ఉన్నటువంటి సౌందర్యం ఇంకొకటి ఎవరికి కూడా లేదంటే, ఏ రాజ్యంలో కూడా లేదంట. షాబా దేశపు రాణులకు ఉన్నటువంటి అందం ఏ దేశంలోనూ, ఏ దేశపు రాణుల్లోనూ లేదు. మూడవ విషయం, వారు మంచి జ్ఞానము కలిగిన వారు, విజ్ఞత కలిగిన వారు, చెడును ద్వేషించేవారు, మరి మంచిని ప్రేమించేటటువంటి రాణులుగా కూడా షాబా దేశము ప్రసిద్ధిగాంచినట్టుగా పురాణాల్లో మనం చరిత్రలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఖురాన్లో కూడా షాబా దేశపు రాణిని గురించి ప్రస్తావించబడింది. ఖురాన్లో కూడా ఉంది షాబా దేశపు రాణి. బైబిల్లోని పురాణాల్లో కూడా షాబా దేశపు రాణి యొక్క
కథలు పురాణాల్లో కూడా వ్రాయబడినట్టుగా మనం చూడాలి. ఆమె ప్రసిద్ధి చెందినటువంటి రాజ్యానికి చెందినటువంటి ఒక వ్యక్తిగా శాబా దేశపు రాణిని మనం చూస్తాం. ప్రియదనులారా, చూడండి, ఆ శాబా దేశపు రాణికి ఉన్నటువంటి విలువ ఎంత గొప్పదంటే, ఆమె సొలొమోనును చూడడానికి రావడానికి బయలుదేరి అనేకమైన తికమక ప్రశ్నలు వేయడానికి ప్రశ్నలన్నీ సమకూర్చుకొని, ఆ ప్రశ్నలన్నీ తెలుసుకొని, వాటి ద్వారాగా సొలొమోను మరి జయించుదామని బయలుదేరి వస్తూ ఆమె ఏం చేసిందో తెలుసండి, బంగారాన్ని రథాల్లో వేసుకుని ఆమె వస్తూ రత్నాలు తీసుకొచ్చింది, బంగారం తీసుకొచ్చింది, వెండిని తీసుకొచ్చింది, అనేకమైన శ్రేష్టమైన కానుకలు సొలొమోనుకు తీసుకుని వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియదనులారా, శాబా దేశపు రాణి అంటే ఒక్కదే వచ్చింది అనుకున్నారా? మీరు ప్రయాణం చేస్తే మీరు కానీ మీ కుటుంబం కానీ బస్సు ఎక్కి వెళ్తారు, మీరు లేకపోతే బండి మీద వెళ్ళే వాళ్ళైతే 2-3 బండి మీద వెళ్తారు. శాబా దేశపు రాణి అంటే ఆమె గొప్ప రాణి కనుక, ఆమెకు గొప్ప ఉన్నతమైన స్థానం ఉంది కనుక, రథాలు వేసుకుని గుర్రాలతోనూ, రథాలతోనూ, ఒంటులతోనూ, సామాగ్రితోనూ, సేవకులతోనూ, పనివారితోనూ ఆమె బయలుదేరి వస్తుంటే జనాలందరూ వస్తున్నటువంటి దారి మధ్యలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆశ్చర్యపోయారంటే, ఎక్కడికి వెళ్తుంది ఈవిడి? ఇంత సైన్యం వేసుకుని, ఇంత ధనమును వేసుకుని, ఇన్ని గుర్రాలు వేసుకుని, ఇన్ని బళ్ళు వేసుకుని, ఇన్ని రథాలు వేసుకుని ఎక్కడికి వెళ్తుందని వాకప్ చేస్తున్నప్పుడు సొలొమోను చూడడానికి వెళ్తుంది అన్నప్పుడు వారు కూడా ఆశ్చర్యపోయేవారంట. ప్రియదనులారా, అటువంటి గొప్ప జ్ఞానం కలిగినది, రెండవది ఆస్తి కలిగినది, సంపద కలిగినది, మరి ఘనత కలిగినటువంటి శాబా దేశపు రాణి అక్కడి నుంచి బయలుదేరి సొలొమోను రాజు దగ్గరికి వచ్చేది. చాలా దూర ప్రాంతము నుండి ప్రయాణించి ఆమె వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించడానికి ఆమె తన పనివారంతో సుగంధ ద్రవ్యములను తీసుకుని, బంగారాన్ని తీసుకుని బయలుదేరి రాజుగారి దగ్గరికి వచ్చింది. ఎలాగైతే రాజుగారి చెంతకు చేరింది. రాజుగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ యొక్క శాబా దేశపు రాణిని గురించి చాలా విషయాలు 2వ దినవృత్తాంత గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా శాబా దేశపు యొక్క రాణి రాజుగారు అయినటువంటి సొలొమోను దగ్గరికి వచ్చేటువంటి విధానం అంతా కూడా అందులో రాయబడి ఉంటుంది. అయితే ప్రియదనులారా, శాబా దేశపు రాణి వచ్చింది, సొలొమోను చూసింది, సొలొమోనుకు నమస్కారం చేసింది. ఆమె వస్త్రాలంకరణ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, సొలొమోను కూర్చున్నటువంటి ఆ యొక్క సింహాసనము దగ్గరికి ఆమె నడిచి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లేచి నిలబడి ఆమెకు నమస్కారం చేశారని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వచ్చింది సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చిన తర్వాత సొలొమోను మహారాజు ఆమెకి శ్రేష్టమైన ప్రత్యేకమైన సింహాసనం ఏపిచ్చాడు. సింహాసనం మీద కూర్చుని సొలొమోను మహారాజుని చాలా ప్రశ్నలు అడిగింది, చాలా తికమక ప్రశ్నలు అడిగింది. ఏ ప్రశ్న అడిగినా కానీ సొలొమోను మహారాజు సమాధానం చెప్తున్నాడు. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, 4 రోజులు గడిచింది, 5 రోజులు గడిచింది. ఎన్ని తికమక ప్రశ్నలు వేసినా కానీ సొలొమోను తడబడకుండా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. 10వ రోజున శాబా దేశపు రాణి ఆఖరిగా సొలొమోను పరీక్షించడానికి ఒక పథకం ఏర్పాటు చేసింది. 10వ రోజున ఏర్పాటు చేసిన పథకం ఏంటో తెలుసండి. 2 పూలదండలు తీసుకుని మంది యొక్క సభలోనికి 10వ రోజున సభలోనికి ప్రవేశించింది. తన సేవకుని ద్వారా 2 పూలదండలు తీసుకుని వచ్చి ఆ సేవకుని ద్వారా 2 పూలదండలు ఎదురుగుండా నుంచోబెట్టి రాజుగారితో ఒక ప్రశ్న వేసింది. రాజుగారికి, రాజా, దగ్గరికి రాకుండా ముట్టుకోకుండా, వినండి, దగ్గరికి రాకుండా ముట్టుకోకుండా ఈ 2 పూలదండలలో ఒరిజినల్ పూలదండ ఏదో ఇక్కడ నుండే చెప్పాలి అంది. ఎక్కడ నుంచి చెప్పాలి? రాజుగారి సింహాసనం మీద కూర్చుండి ఉండగానే ఇక్కడ నుంచున్నటువంటి సేవకుని చేతులు ఉన్నటువంటి 2 పూలదండలలో ఏది ఒరిజినల్, ఏది నకిలీది చూసి చెప్పాలి అని రాజుగారికి సవాలు విసిరింది. ఎవరు? శాబా దేశపు రాణి. చూడండి, ఆమెకున్నటువంటి తెలివితేటలు, ఆమెకున్నటువంటి జ్ఞానం చాలా శ్రేష్టమైనదే. కానీ దేవుని జ్ఞానమున కంటే మనుషుల జ్ఞానము ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొలొమోను జ్ఞానము దేవుడిచ్చినది, శాబా దేశపు రాణి జ్ఞానము ఈ లోక సంబంధమైనది. ఆమె ఏం చేసిందంటే నిజమైనటువంటి పూలతో ఒక దండను తయారు చేయించింది. ఆ
అలాగే కాగితపు పువ్వులతో మరొక దండను తయారు చేసింది. ఈ 2 దండలు తయారు చేసి సేవకునితో తీసుకుని వచ్చింది. ఎవరు చూసినా కానీ కనీసం ఆ దండ ఈ దండ కూడా ఒకే రకంగా ఉండేలాగా, రంగు విషయంలో కానీ, పువ్వు యొక్క రేఖ విషయంలో కానీ, అందులో ఉన్న మొగ్గల విషయంలో కానీ, అందులో సారల విషయంలో కానీ, ఆకుల విషయంలో కానీ ఎక్కడా కూడా తేడా లేకుండా ఒరిజినల్గా ఉండేలాగా 2 దండలను తయారు చేయించి తీసుకుని వచ్చింది. ఆ తయారు చేయడానికి 10 రోజులు పట్టింది. అందుకే 10వ రోజున ఈ పరీక్ష సొలొమోను మహారాజు గారికి మరి ముందు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. చూస్తుంటే ఆ రాజ్యములో ఉన్న వాళ్ళందరూ కూడా, అక్కడ చూస్తున్న వారందరూ కూడా ఈ 2 దండలు, ఆ 2 దండలు ఒకటేనండి. అందులో మంచి ఒరిజినల్ చెడ్డ అన్నది ఏం లేదు. ఒరిజినల్ది అలాగే ఒరిజినల్ కాంతి అన్నది చెప్పడానికి ఎవరికి వీలు కనబడి అందరికి ఒకే రకంగా కనబడుతుంది. కాగితం పూలు చూసారా మీరు ఎప్పుడన్నాను? కాగితం పూలు చూస్తే గులాబీ పూలు ఎలాగైతే ఉంటాయి, కాగితపు గులాబీ పూలు కూడా అలాగే ఉంటాయి. మల్లె మొక్కలు ఎలాగ ఉంటాయో మరి ప్లాస్టిక్ మల్లె మొక్కలు కూడా సేమ్ అలాగే ఉంటాయి. దాని ఆకులు కూడా అలాగే ఉంటాయి. ఇంకా విషయం చెప్పాలంటే ఒరిజినాలిటీ కంటే డూప్లికేట్ ఈ పువ్వులకి, ఈ ఆకులకి, ఈ మొక్కలకి ఇంకా ఎక్కువ కళాకాంతులు ఎక్కువ ఉంటాయి. ప్రీతి అనమాట. అది మీరు చూసారో లేదు. అలాగే అచ్చంగా ఎదుటి వారిని మభ్యపరిచేలాగా, ఎదుటి వారిని తికమక పెట్టేలాగా 2 దండలు ఒకేలాగా ఉన్నాయి. అందులో ఒరిజినల్ ఏదో అలాగే డూప్లికేట్ ఏదో చెప్పడానికి వీలైనటువంటి పరిస్థితి. అప్పుడు రాజుగారికి ఉన్నటువంటి జ్ఞానం, రాజుగారు ఏం చెప్పుంటాడు అప్పుడు? దగ్గరికి రాకూడదు, వాటిని ముట్టుకోకూడదు. ఈ 2 ఉంది కదా మరి కండిషను. దగ్గరికి రాకుండా దూరంగానే ఉండి ముట్టుకోకుండా ఆ రెండిట్లో ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో చెప్పాలి అన్నప్పుడు సొలొమోను మహారాజుకి జ్ఞానం ఉంది, దేవుడిచ్చిన జ్ఞానం ఉంది కదా. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి సైనికులతో చెప్పాడు. ఏమని చెప్పాడు సైనికులతో? సేవకులారా, మన ప్రాంగణంలో ఉన్నటువంటి కిటికీ తలుపులన్నీ ఒక్కసారి తీయండి అని చెప్పాడు రాజుగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రాంతం చుట్టూ తోటలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి. అలాగే ఆ చుట్టూరు కూడా తుమ్మిదులు చాలా ఉన్నాయి. అవి లోపలికి వచ్చి ఇబ్బంది పెడతాయని వారు లోపల ఆ ప్రాంగణంలో వారు ఏం చేసేవారంటే తలుపులు వేసేసుకుని కూర్చొని ఆ సభా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఎప్పుడైతే సొలొమోను తలుపులు తీయమన్నాడో, కిటికీలు తీయమన్నాడో, కిటికీలు తీసిన వెంటనే బయట తోటలో తిరుగుతున్నటువంటి తుమ్మిదులన్నీ కలిపి గబగబా లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తాయి? పువ్వుల మీద వాలడం వాటికి ఇష్టం కనుక ఒరిజినల్ పూల దండ ఏదైతే ఉందో ఆ పూల దండ మీదకి ఆ తుమ్మిదులు తేనెటీగలు వచ్చి వాలేసరికి రాజుగారు చెప్పాడు, ఆ సేవకుని చేతిలో కుడి పక్కన చేతిలో ఉన్నటువంటి దండ ఒరిజినల్ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఉన్న సేవకులకి ఎవ్వరికి ఏది అర్థం కాలే. కిటికీలు ఎందుకు తీయమన్నాడో అర్థం కాలేదు. కిటికీలు తెరవమన్నానికి కూడా కారణం ఏంటో తెలియదు. ఆఖరికి శాపాదేశపు రానికి కూడా తెలవదు కిటికీలు ఎందుకు తీయమన్నాడో. రాజుగారికి ఒక్కడికే తెలుసు, ఒరిజినల్ పూల దండ మీద తుమ్మిదులు వచ్చి వాళ్తాయి కాబట్టి కిటికీలు తీస్తే బయట ఉన్న తుమ్మిదులు ఆ దండ మీదకు వస్తాయి, మనం చెప్పవచ్చు అని రాజుగారు ఒక్కరే ఆలోచన చేశాడు. కనుక రాజుగారు ఆ యొక్క దండను చెప్పేసరికి శాపాదేశపు రాణి కాళ్ళ మీద పడి ఆ రాజును గౌరవించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది 2వ తీర్పు. 3వ తీర్పు కూడా ఉంది. దాదాపు ఇలాగా కొన్ని వందల తీర్పులు సొలొమోను మహారాజు గారు తీర్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియదనబడ్డారా, మొట్టమొదటిది తల్లి బిడ్డ యొక్క తగువును తీర్చాడు. 2వది శాపాదేశపు రాణి దూర ప్రాంతం నుంచి వచ్చి కానుకలు తీసుకొచ్చి ఎంతో ఘనముగా వచ్చినటువంటి ఆమెను కూడా తృప్తిపరిచి ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆమె చేసినటువంటి క్లిష్టమైనటువంటి ఆ పూలదండల యొక్క పరీక్షలో కూడా రాజుగారు జ్ఞానముతో తెలివితో గెలిచి ఆమెకు కావాల్సినటువంటి కానుకలను కూడా ఇచ్చి పంపించాడంటండి. కానుకలు కూడా ఇచ్చి పంపించాడు. చూడండి, మనం 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. మొదటి రోజుల గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. సొలొమోను తన ప్రభావానికి తగినట్టుగా శాపాదేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమెకి ఇష్టపూర్వకముగా ఆమెకి ఇచ్చెను. ఆమెను ఆమె సేవకులను
తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వచ్చినటువంటి శాబా దేశపు రాణిని ఊరకనే పంపించలేదు. ఆమెకు ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, ఆమెకు మరల ఎదురు కోరికలు ఇచ్చి, ఆమెకు అడిగినట్టుగా ఇచ్చి శాబా దేశపు రాణిని ఇంటికి సొలొమోను మహారాజు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యం కదండి. ప్రశ్నలు అడగడానికి వచ్చిన వాళ్ళని ఏం చేస్తారు? తిట్టి కొట్టి పంపిస్తారు మామూలుగాని. కానీ మరి సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చింది కనుక, మరి ఆమె కూడా రాణి కనుక, రాణి రాజును చూడడానికి రావడం అన్నది సర్వసాధారణంగా జరగదు ఎక్కడనో. సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవాలని వచ్చారు వారు. ప్రియమైన బిడ్డలారా, ఆయనకున్న జ్ఞానం ఎంత గొప్పదో తెలుసుకోవాలని. ఇప్పుడు పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం ఈ జ్ఞానం ఈ రోజున, కానీ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం మనకు ఉంటే కనుక ఎందులైనా మనము సక్సెస్ అవుతాం, ఎందులైనా మనము రాణిస్తాం. ప్రియమైన బిడ్డలారా, మూడవ తీర్పును కూడా చెప్పి మీకు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మూడవ తీర్పు కూడా చెప్తా. చాలా తీర్పులు ఉన్నాయి, మనకు అవకాశం అంటే మరలా మనం వాటి గురించి. మూడవ తీర్పు ఏంటంటే నిజమైన కుమారుడిని తేల్చడం. నిజమైనటువంటి కుమారుడిని తేల్చడం. ఒక దేశంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి గొప్ప ధనవంతుడు. ఆ తండ్రి పొరుగు దేశం వెళ్ళి పొరుగు దేశంలో చనిపోయాడు. ఆ తండ్రి ఇక్కడ ఊళ్ళో ఉండగా, ఆ దేశంలో ఉండగా, ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. అలాగే ఇక ఒక సేవకుడు, నమ్మకమైనటువంటి సేవకుడు ఉన్నాడు. పనివారందరూ కూడా ఈ సేవకుడు కుమారుడా లేకపోతే అతడు కుమారుడా అని పోల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇద్దరు కూడా ఆ యొక్క యజమానికి, ఆ వర్తకునికి ఇద్దరు కూడా కుమారులుగానే మెసిలేవారు. మొట్టమొదటిగా ఇద్దరు కూడా కుమారులుగానే మెసిలేవారు. మరి సేవకుడు ఎవరో కుమారుడు ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో ఆ దేశంలో, ఆ ప్రాంతంలో వారు ఉండేవారు. డబ్బులు ఇవ్వాలంటే కుమారుడు ఇచ్చేవాడు, డబ్బులు ఇవ్వాలంటే సేవకుడు కూడా ఇచ్చేవాడు. ఆ యొక్క అధికారితో పాటు ఆ యొక్క ధన సంపన్నుడితో పాటు వర్తకునితో పాటు ఇద్దరు కూడా సమానంగా కూర్చునేవారు. ఇద్దరు సమానంగా ఆయనతో భోజనం చేసేవారు. ఇలాగ కొంతకాలం జరిగింది. వీళ్ళిద్దరికీ దాదాపు 23 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పొరుగు దేశము వర్తకము నిమిత్తం ఇతడు వెళ్ళి ఆ పొరుగు దేశంలో చనిపోయాడు. ఇంతకని పొరుగు దేశంలో చనిపోయాడు. వర్తకానికని వెళ్ళి పొరుగు దేశంలో చనిపోయాడు. చనిపోయినటువంటి వ్యక్తిని మరలా ఉన్న ఊరు తీసుకువచ్చిన తర్వాత ఇంట్లో పెట్టిన తర్వాత అసలు కథ మొదలైంది. ఏంటా కథ? అసలు కథ ఈ ఇద్దరిలో నిజమైనటువంటి సేవకుడు, నిజాయితీ కలిగిన సేవకుడు, నిజమైనటువంటి కుమారుడు ఇద్దరు కూడా ఈ ఇల్లు నాది అంటే నాదని, ఈ సంపద నాదంటే నాదని, ఈయనే నా తండ్రి అని ఇద్దరు వాదులాడుకోవడం మొదలుపెట్టారు. మొట్టమొదటిది ఇద్దరు తల్లులు పిల్లవాడిని బట్టి ఎలాగైతే దెబ్బలాడుకున్నారో వీళ్ళ కూడా ఆస్తి గురించి, సంపద గురించి ఇద్దరు కూడా దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. ఎవరిని అడిగినా ఏమండి వీళ్ళిద్దరిలో కుమారుడు ఎవడో సేవకుడు ఎవడో మాకు తెలియదండి. ఎప్పుడు చూసినా ఇద్దరు కూడా మరి అతనికి కుమారులాగానే ప్రవర్తించేవారు, కుమారులాగానే వారు జీవించేవారు. మరి ఇందులో కుమారుడు ఎవరో, అసలు కుమారుడు ఎవడో, సేవకుడు ఎవడో మాకు అర్థం కావడం లేదని వారందరూ తలలు పట్టుకున్నారు. పెద్దలు వచ్చారు తీర్పు చెబుదామని, ఎవరి వల్ల కాలేకపోయింది. నాయకులు వచ్చారు, ఎవరి వల్ల కాలేకపోయింది. ఆ చుట్టుపక్కల దేశస్తుల్లో చాలామంది వచ్చారు, వాళ్ళ వల్ల కూడా కాలేకపోయింది. అప్పుడు వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, ఎందుకు వచ్చిందిరా మనకి ఈ తలకానొప్పి, సొలొమోను మహారాజు గారి దగ్గరికి వెళ్దాం. ఈ సంగతిని, ఈ సమస్యను ఆయన ఒక్కనే తీర్చగలడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళండి మీరు, ఆయన మీ సమస్యను తీరుస్తాడంటే సేవకుడు కుమారుడు కలిపి ఆ తండ్రి యొక్క శవాన్ని తీసుకుని సొలొమోను మహారాజు దగ్గరికి బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చిన తర్వాత రాజుగారు అడిగారు, ఏంటి మీ సమస్య ఏంటి, మీ గొడవ ఏంటి అని అడిగాడు. అయ్యా ఈయన నా తండ్రి చనిపోయాడు, నా తండ్రి యొక్క ఆస్తి నాకు చెందుతుంది నేను అంటుంటే, కాదు నాకు చెందుతుందని ఇతడు అంటున్నాడు. ఇతడమ్మ సేవకుడు అని చెప్పి కుమారుడు చెప్పాడు. సేవకుడు ఏమన్నాడు, లేదు లేదు నేనే కుమారుడిని, అతడే సేవకుడని సేవకుడు చెప్పాడు. అక్కడప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి. సేవకుడు ఎవడో కుమారుడు ఎవడో ఎలా తెలుస్తుంది? అసలు తెలవడానికి అక్కడ అవకాశము లేదు. ఆ చనిపోయినటువంటి స్త్రీల యొక్క పిల్లవాడిని ఎలాగైతే వీరందరూ కూడా ఆలోచన చేశారో ఇక్కడ కూడా ఈ పరిస్థితి కూడా అలాగే చాలా దారుణమైన పరిస్థితి, ఆలోచించడానికి ఆలోచన లేని పరిస్థితి. సొలొమోను మహారాజు గారు ఏం చెప్తాడు దీనికోసం, ఏం జవాబు చెప్తాడని అందరూ కూడా
ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు అందరూ ఏమనుకున్నది తెలుసా, సొలొమోన్ మహారాజు కూడా ఏం చెప్తారులేండి, ఆ పనివాడు ఎవడో సేవకుడు ఎవడో ఆ చుట్టుపక్కల ఉన్నవారు, ఆ ఇంట్లో ఉన్నవారు, అతనితో పనిచేసే వాళ్ళు చెప్పలేకపోతుంటే మన రాజుగారు ఏం చెప్తాడు అనుకుంటా మొదలుపెట్టారు వీళ్ళందరూ. కానీ దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడిని అడిగాడు సొలొమోను, ప్రభువా ఏంటి గొడవ ఏంటి కాదే తండ్రి, మరి సమస్య ఎలాగా అన్నప్పుడు సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. వెంటనే సొలొమోను ఒకటే అన్నాడు, ఈయన తండ్రి ఎక్కడ ఉన్నాడు అన్నాడు. చనిపోయిండి, పక్కన పెట్టేవాడు అన్నాడు. అతను తీసుకొచ్చి చెట్టుకి కట్టేయండి అన్నాడు రాజుగారు. సొలొమోన్ రాజు ఏమన్నాడు, శవాన్ని తీసుకొచ్చి చెట్టుకి కట్టేయండి అన్నాడు. చెట్టుకి కట్టేశారు. చెట్టుకి కట్టేసిన తర్వాత 2 బాణాలు తీసుకురండి అని చెప్పాడు. 2 బాణాలు తీసుకొచ్చారు. 2 బాణాలు తీసుకొచ్చిన తర్వాత ఆ 2 బాణాలని సేవకునికి కుమారునికి ఇద్దరికి ఇచ్చి రాజుగారు ఒకటి అన్నాడు, ఎవరైతే ఆ చనిపోయినటువంటి శవం యొక్క ఆ గుండెలో ఆ హృదయంలో ఎవరైతే పొడుస్తారో వాడే నిజమైనటువంటి కుమారుడు, ఇందుకు మించి ఇక తీర్పు ఏమి ఉండదని చెప్పి రాజుగారు అక్కడ సెలవు ఇచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమీ అర్థం కాలే. చచ్చిపోయిన పొడవడం ఎందుకు, చచ్చిపోయిన పొడిస్తే కుమ్మోడు ఎలా తెలుస్తుంది, ఆడు పొడవచ్చు ఈడు పొడవచ్చు అని ఆలోచన చేసుకుంటున్నారు ప్రియమైన బిడ్డలారా. అయితే వెంటనే ఎప్పుడైతే రాజుగారు ఈ మాట అన్నాడో సేవకుడు పనివాడు వెంటనే బాణం తీసుకుని ఆ చెట్టుకి కట్టేసినటువంటి శవం యొక్క హృదయంలో పొడవడానికి, ఆ గుండెల్లో పొడవడానికి ఆ బాణం తీసుకుని గబగబా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. కానీ అసలైన కుమారుడు ఏం చేస్తున్నా తెలుసండి, ఎప్పుడైతే బాణముతో తండ్రి గుండెల్లో పొడవమని రాజుగారు చెప్పారో ఆ బాణమును తండ్రి గుండెలో పొడవడానికి ఇష్టపడక బాధతో కుమిలిపోతూ అక్కడే అలాగ నుంచుని పడిపోయి తల కిందకు పెట్టుకుని ఏడుస్తున్నాడు. రాజుగారికి అప్పుడు అర్థమైంది. ఎవరికి అర్థమైంది? రాజుగారికి అర్థమైంది. అక్కడ తల్లి ఏమంది, అయ్యా నా కుమారుడు 2 ముక్కలు చేయొద్దు, కావాలంటే ఆవిడికి ఇచ్చాను, బతుకుతాడు, చూసుకోవచ్చు, నేను నాకు ఇబ్బంది ఏం కాదు అని తల్లికైతే తీర్పు చెప్పిందో, ఇక్కడ ఈ కుమారుడు తండ్రి రొమ్ములో పొడవడానికి, తండ్రి గుండెల్లో పొడవడానికి నిజమైనటువంటి కుమారుడు, తన తండ్రికి పుట్టిన కుమారుడు ఇష్టపడక దుఃఖముతో ముఖం కిందగా పెట్టుకుని ఎప్పుడైతే ఏడుస్తున్నాడో రాజుగారికి అర్థమైందనమాట, ఈడి సేవకుడు కాబట్టి, ఈడి తండ్రి కాదు కాబట్టి పొడవడానికి ఈడు వెళ్తున్నాడు. అసలైన కుమారుడు తండ్రిని పొడవడానికి ఇష్టపడక కుమిలిపోతున్నాడండి. వెంటనే రాజుగారు తీర్పు చెప్పాడు, అదిగో అక్కడ నుంచుని కదలకుండా బాణం పట్టుకున్నవాడే నిజమైనటువంటి కుమారుడు, వీడు సేవకుడు, వీడిని చెరసాల్లో వేయండి, ఆ ఆస్తి అంతటిని ఆ కుమారుడికి ఇవ్వండి సొలొమోను మహారాజు తీర్పు తీర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యమే కదండి, భావాలను కొనుగొనడం, అసలు అక్కడ థాట్ రావడం, ఆలోచన రావడం దేవుడిచ్చినటువంటి జ్ఞానానికి నిదర్శనం. ప్రియమైన బిడ్డలారా, ఆశ్చర్యమైన విషయాలు, చాలా విషయాలు దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఈ తీర్పులకు చెప్తూ ఉంటే, అనేకమైన తీర్పులు సొలొమోను చెప్తూ ఉంటే చుట్టుపక్కల రాజులు, రాజ్యంలో ఉన్నవారు, రాణులు అందరూ కూడా సొలొమోను మహారాజు గారి దగ్గరికి రావడం, ఆయనకి దండం పెట్టడం, కానుకలు తీసుకురావడం, ఆయనకి ఇవ్వడం, బంగారం తీసుకురావడం ఆయనకి ఇవ్వడం, అలాగే సుగంధ ద్రవ్యాలు తీసుకురావడం ఆయనకి ఇవ్వడం, ఆయనతో కూర్చుంటే చాలు, ఆయనకి నమస్కరిస్తే చాలు, ఆయన మనల్ని రమ్మంటే చాలు, లోపలికి వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటే చాలు, మన బ్రతుకు ధన్యమైపోతుంది అని ఆలోచన కలిగి ఆ రోజుల్లో సొలొమోనును అంతగా గౌరవించి కనపరిచేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకో విషయం, సొలొమోనుకి అంతమంది భార్యలు ఎలాగొచ్చారో తెలిసింది. సొలొమోను అంతమంది 1000 భార్యలను చేసుకున్నాడు, అలాగే ఉపపత్తులు చేసుకున్నాడు కదా. ఆ 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్రులు ఎలాగయ్యారో తెలుసా? సొలొమోను తీర్చుచున్న తీర్పును బట్టి, సొలొమోను కొన్నటువంటి అందాన్ని బట్టి, సొలొమోను కొన్నటువంటి గౌరవాన్ని బట్టి ఈ రాణులందరూ కూడా సొలొమోనును వివాహం చేసుకోవడానికి పన్నుకట్టుకుని రాజ్యంతో పాటు వచ్చి సొలొమోను దగ్గరికి వచ్చి తన తండ్రులను ఒప్పించి, సొలొమోను రాజ్యం మీద యుద్ధానికి వెళ్లకుండా వాళ్ళ తండ్రులతో మాట్లాడి సొలొమోనును భర్తగా చేసుకుని సొలొమోను వారికి అల్లుడుగా ఉంటూ ఏ రాజ్యం నుంచి కూడా ఏ యుద్ధానికి ఎవరూ రాకుండా సొలొమోను చాలా కాలము ప్రజలకు సుభిక్షంగా, అంటే సుఖంగా పరిపాలన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఏ దేశంతోనైతే శత్రుత్వం ఉందో ఆ దేశపు రాజుతో మాట్లాడి ఆ దేశపు రాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకొని ఆ దేశంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మరి నివసింపజేసినటువంటి గొప్ప వ్యక్తి సొలొమోను. సొలొమోను బ్రతికినంతకాల యుద్ధములు జరగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను బ్రతికున్నంతకాలం యుద్ధాలు జరగలేదండి. దేవుడు సుఖశాంతులతో సొలొమోను రాజ్యాన్ని ఎంతో ఆనందంతో సంతోషంతో నింపాడు. కనుక సొలొమోను చేస్తున్నటువంటి తీర్పులు ఇంకా ఉన్నాయి. దయచేసి అవసరమైతే వచ్చే వారం కూడా కొన్ని తీర్పుల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏదైనా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము సొలొమోను జ్ఞానము కనుక సొలొమోను సొంత జ్ఞానము కాదది. దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోను చాలా తీర్పులు తీర్చాడు. చాలా దేశాల నుంచి రాణులు రాజ్యములు ఉన్నటువంటి రాజులు వచ్చి సొలొమోనును గౌరవించి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అటు రీతిగా దేవుని యొక్క జ్ఞానం మనం కూడా పొందుకుంటే మనం కూడా అటు రీతిగానే గొప్ప జ్ఞానవంతులం అవుతాము. అట్టి జ్ఞానాన్ని మనం కూడా పొందుకొని ఈ లోకంలో జీవిస్తూ ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఎంతవరకునైనా ప్రభా మీరు సొలొమోనుకు వచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, విధేయతను బట్టి, నేను ధన సంపదను బట్టి, గౌరవాన్ని బట్టి, ఘనతను బట్టి నేను ప్రభా నీ ప్రజలను పరిపాలించే జ్ఞానము కావాలని సొలొమోను గారు కోరుకుంటే తండ్రి నైనా దానికంటే గొప్పదైనటువంటి జ్ఞానం ఒక్కటే కోరుకున్నావు కనుక నీకు దీర్ఘాయువుని ఇస్తున్నాను అన్నావు, ధనముని ఇస్తున్నాను అన్నావు, అధికారం ఇస్తున్నాను, గౌరవాన్ని ఇస్తున్నావు. అందరికంటే నీకంటే జ్ఞానవంతుడు భూమి మీద ఎవరు ఉండరని కూడా ప్రభువా నైనా ప్రభు మీరు సొలొమోనును దీవించారు తండ్రి. నైనా అట్టి దీవులను పొందుకున్న సొలొమోను ఈ లోకములు అనేక మందికి రైన ప్రభువా అనేక తీర్పులు తీరుస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ లోకములు అనేక మందికి రైన ప్రభు ఆదర్శప్రాయముగా జీవించిన వ్యక్తిగా మేము చూస్తున్నాం తండ్రి. నీ జ్ఞానమును పొందుకున్నటువంటి వారు ఎలాగ జీవిస్తారో ఆ జీవితాన్ని సొలొమోను జీవించి చూపించాడు. కనుక సొలొమోను తీర్చిన తీర్పులు ప్రభువా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తీర్పులునైనా ఈ రోజున కూడా ప్రభా తీర్పులు ప్రభు కథలుగా వారు చెప్పుకుంటూ ఈ లోకంలోనైనా ప్రభువా మీరిచ్చిన జ్ఞానము యొక్క నేను ప్రభా తీర్పులను బట్టి నేను సంతోషించి ఆనందిస్తూ నేను ప్రభా ఎంతో ఉత్సహిస్తున్నాను నైనా. అట్టి రీతిగా ప్రభా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా ప్రభా ఆ జ్ఞానయుక్తమైనటువంటి తీర్పులు ప్రభా నేను తెలుసుకోవడానికి, చదువుకోవడానికి, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని మేము నేను ప్రభా ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చే జ్ఞానం అంత గొప్పదని తెలుసుకుని ప్రభా మేము కూడా అట్టి జ్ఞానాన్ని నేను ప్రభా మీ నుంచి మేము పొందుకోవడానికి నేను మీ కృప చూపించండి. విన్నటువంటి మాటలు బిడ్డల హృదయాల ఫలింప చేయండి. విన్నటువంటి వారిని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. వారి జీవితంలో కూడా ప్రభా అట్టి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభా. జ్ఞానం కొదువైన ఎడలు నన్ను అడగండి అన్నావు తండ్రి. నైనా అడిగితే ఇచ్చేటటువంటి గొప్ప దేవుడు కనుక నేను ప్రభా అట్టి జ్ఞానాన్ని నీ బిడ్డలకు కూడా దయచేయండి తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మా ముందున్నటువంటి కార్యక్రమాన్ని కూడా దీవించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించే మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.